ఇక బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఝలకిచ్చింది. పెంచిన రిజర్వేషన్ల అమలులో చేతులెత్తేసింది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ స్పష్టం చేసింది. అయితే హస్తం పార్టీ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నెపం వేసి రిజర్వేషన్ల పెంపు విషయంలో బీసీలకు హ్యాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ తీరుపై బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు 42% రిజర్వేషన్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ల పెంపుపైనే తొలి సంతకం చేస్తామని నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను నమ్మి బలహీన వర్గాలు ఆ పార్టీకి పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండానే ఎన్నికల కోసం హామీ ఇచ్చి ఓటు దండుకుందన్న విమర్శలున్నాయి. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం సాంకేతికంగా నిలబడదని తెలిసినా అసెంబ్లీలో బీసీ బిల్లు ఆర్డినెన్సులను తీసుకొచ్చింది ప్రభుత్వం. తాజాగా కేంద్రంపై నెపం వేసి కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై చేతులెత్తేసింది. ఇంకోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించబోమని చెబుతూనే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల నిధులు వెనక్కి వెళ్తున్నాయని చెబుతూ సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వర్తింపజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బీసీలకి, బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాప్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ తాజా నిర్ణయంపై బీసీ వర్గాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని మొదట్లో ప్రకటించిన రేవంత్ సర్కార్ తాజాగా మాట మార్చడంపై బీసీలు మండిపడుతున్నారు. నిధుల పేరుతో కేంద్రంపై నెపం వేసి కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల తీరు పట్ల నిరసనలు చేయాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. అటు విపక్షాలు సైతం కాంగ్రెస్ అసమర్థ వల్లనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాలేదని, న్యాయపరంగా నిలవదని తెలిసినా రాజకీయం కోసమే ఢిల్లీలో డ్రామాలు చేసిందని మండిపడుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇతర సామాజిక వర్గాలు కాంగ్రెస్ పట్ల గుర్రుగా ఉన్నాయి. తాజాగా బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యమవ్వడం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు బలహీన వర్గాలు సైతం హస్తం నేతల తీరుపై కన్నెర్ర చేస్తున్నాయి. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం ఇప్పుడు ఆ పార్టీ కొంపముంచిందని చర్చ నడుస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే హామీ ఇచ్చి ఇప్పుడు విమర్శల పాలయ్యామన్న అసంతృప్తి అధికార పార్టీ బీసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తీరు రెంటికి చెడ్డ రావిడేలా తయారైందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అక్కను చేర్చుకున్న బీసీ వర్గాలు తాజా పరిణామాలతో ఎలాంటి గుణపాఠం చెప్తారో చూడాలి.